మేము చెప్పేది ఒకటే అండి, మేము ఇవాళ వచ్చింది ఏదో మేము పనిచేస్తే గెలుస్తాడని కాదు, గెలుపు ఖాయమే నవీన్ యాదవ్ గారిది. కాకపోతే మెజారిటీ గురించి మేమందరం పనిచేస్తున్నాము, మెజారిటీ రావాలని. ఇంకా బీఆర్ఎస్ గురించి మాట్లాడదామంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసినవి అన్నీ దాచిపెట్టేసి ఇవాళ అన్నీ వాళ్ళకి కప్పుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన ఏం చెదిరేది ఏం లేదు. ఇక్కడ జరిగేది ఏముందో జనాలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ విధానం ఏముందో, విషయం ఏముందో అందరికీ తెలుసు. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ పథకాలు రాలేవు, ఏం రాలేవని. కాంగ్రెస్ పార్టీ ఒక విజనరీ పార్టీ అండి, ఒక 100 ఏళ్ళు చరిత్ర ఉన్న పార్టీ. ఇంకా ముందుకు 100 ఏళ్ళు ఎట్లా నడవాలనో దాని గురించి పనిచేస్తుంది. హైడ్రా తీసుకున్నా, మీరు సన్నబియ్యం పథకం తీసుకున్నా, మహిళల గురించి తీసుకున్నా, ఇవి చాలా రోజులు చాలా సంవత్సరాల దాకా నిలిచిపోయే ఒక కార్యక్రమాలు. బీఆర్ఎస్ లాగా చీప్ ట్రిక్స్ ప్లే చేసి బీఆర్ఎస్కి ఏం అలవాటు అయిపోయిందంటే జనాలకు ఒక బిస్కెట్ వేయడము,